ఈరోజు మనం పిల్లల్లో వచ్చే చర్మ సమస్యల గురించి చర్చించుకుందాం. పిల్లలకి సాధారణంగా చర్మానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అసలు పిల్లలకి ఈ చర్మ సమస్యలు రావడానికి కారణం ఏమిటో వివరిస్తారా అండి? ముఖ్యంగా ఏంటంటే మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా, పిల్లల చర్మం బాగా సున్నితంగా ఉంటుంది అని చెప్పని. ఏంటంటే చర్మం మీద కొన్ని పొరలు ఉంటాయి. అంటే మనకి చర్మం అంటే ఒకటిగా కనపడుతుంది, కానీ దానిలో కొన్ని పొరలు పొరలుగా ఉంటుంది అనమాట. ఈ చిన్న పిల్లల్లో ఆ పొరలన్నీ ఇంకా కలిసి అతుక్కుని ఒకటిగా ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వదు. అలాగే ఏంటంటే వాళ్ళకి ఆ చర్మానికి రావాల్సినటువంటి రక్తనాళాల ఫార్మేషన్ అది కూడా ఇంకా పూర్తిగా కాకపోవడం, దాంతో బాగా సున్నితంగా ఉంటుంది. ఇలా సున్నితంగా ఉన్నటువంటి చర్మం ఏంటంటే తేలిగ్గా బయట నుంచి ఎటువంటివి ఏదైనా వచ్చినా సరే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఏ దోమలో కుట్టాయనుకోండి, ఏదైనా పురుగు కుట్టింది అనుకోండి, మనకి పెద్దగా కొంచెం పెద్దవాళ్ళకి అంత తొందరగా ప్రాబ్లంగా కనపడదు. అయితే చిన్నపిల్లల్లో ఏంటంటే ఒక చిన్న దోమ కుట్టినా ఏదైనా ఒక చిన్న పురుగు కుట్టినా కూడా ఈ సున్నితమైనటువంటి చర్మం తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఆ పొక్కు, చిన్న పొక్కు కూడా బాగా పెద్దదిగా అయిపోవటం, బాగా ఇబ్బంది పెడుతూ ఉండటం. అంటే ఎక్కువ కుట్టాయంటే అవన్నీ ఇంకొక చర్మ వ్యాధి ఏమో అనిపించేంత ఇదిగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. అదొక సమస్య కనపడుతుంది. చాలామంది కొంచెం డయాపర్లు అవి వేసి నిరంతరం ఉంచేస్తూ ఉంటారు. కొంతమంది బట్టలు అవనివ్వండి, అంటే బట్టని నాప్కిన్లా పెట్టినా ఎక్కువ మనకి బజార్లో దొరికే వాడుతున్నా సరే అటువంటి నాప్కిన్ వల్ల ర్యాష్ వచ్చి వాళ్ళకి ఆ భాగంలో అంతా కూడా బాగా ఎర్రబడిపోవడం, కొంచెం పొక్కుల్లా రావటం, బాగా దురదగా ఉంటుంది, చెప్పలేరు కదా, ఏడుస్తూ ఉంటారు. అట్లా అవుతుంటుంది. అయితే నిరంతరం ఇలా డయాపర్లు అవి వేస్తూ ఉండటం వల్ల ర్యాష్ రావడం ఒక కారణం అయితే, ఇంకొకటి ఏంటంటే కొంత అశుభ్రత కొంతమంది పిల్లలు గురించి పట్టించుకోకుండా వాళ్ళు అక్కడే మలమూత్రాలు చేస్తారు, శుభ్రంగా చేసుకోకుండా వదిలేయటం, వాటిలలో ఆడుతూ ఉంటారు. అవి అంటే ఆ మలమూత్రాలు టచ్ అయినప్పుడు కూడా అది వాళ్ళ పిల్లల్లో ర్యాష్ వచ్చి చిన్న చిన్న పొక్కులు కానీ చర్మ వ్యాధులు కానీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లో రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే రింగులుగా తయారయ్యి ఒక ఎర్రటి ర్యాష్ ఒక రింగులాగా ఫామ్ అవుతుంటుంది. అది ఎక్కడైనా శరీరం మీద ఏదో ఒక భాగంలో రావడం కూడా మనం పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. పిల్లలకి వీలైనంత వరకు చాలా శుభ్రంగా ఉంచటం, అంటే మలమూత్రాలకు వెళ్ళొచ్చిన తర్వాత, అంటే చంటి పిల్లలు అయితే తల్లులు ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తూ ఉండాలి. కొంతమంది బద్దకించి ఏదో గుడ్డ పెట్టి తుడిచేసో లేకపోతే ఏదో కాగితం ముక్క పెట్టి తుడిచేసి అలా చేస్తూ ఉంటారు. మనకి చాలా మందిని చూస్తూ ఉంటాం. అది అంటే తెలిసి కాదు, ఏదో ఒక పని అయిపోయిందిలే అనుకుంటూ ఉంటారు. కానీ అటువంటి అంశాలు, చాలా చిన్న చిన్న అంశాలు కొంచెం శ్రద్ధ తీసుకుని చేసినట్టయితే కనుక వీళ్ళకి రకరకాల ర్యాష్లు, కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఈ డయాపర్లు నిరంతరం వేసేసి పెట్టడం అనేది, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా పెట్టేస్తారు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కూడా మళ్ళీ లేవక్కర్లేదు కదా. ఆ చంటి పిల్లలకి ఎప్పుడు చూసినా ఈ డయాపర్లు వేసి ఉంచడం అనేది కూడా మంచి పద్ధతి కాదనమాట. వాటిల నుంచి ర్యాష్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అసలు అదే కాకుండా ఎప్పుడూ డయాపర్లు వేస్తూ ఉంటే కూడా ఇంకొక సమస్య ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళంతటా వాళ్ళు కంట్రోల్ చేసుకునే బాత్రూమ్కి వెళ్ళాలి, లేట్రిన్కి వెళ్ళాలి, అంటే అలవాటు అవ్వాలి కదా, అది మానేస్తున్నాం అనమాట. అలాగా చేయటం కూడా మంచి పద్ధతి కాదు. ఒకటి చర్మానికనే కాదు, వాళ్ళ కంట్రోల్స్ అలవాటు అవ్వడానికి కూడా కొంచెం ఈ డయాపర్లు నిరంతరం వేయకుండా ఉండటం అనేది మంచి అలవాటు అవుతుంది. అలాగే చర్మం మీద ఎప్పుడు కూడా బాగా తడి ఉండనీయకుండా చూడాలి, పొడిగా ఉండాలన్నమాట. అందుకని ఎక్కడైనా కొంచెం ఒంటి మీద తడి అది ఉందంటే ఎప్పటికప్పుడు అద్దేస్తూ ఉండటం అనేది చేయాలి. ఆ తర్వాత ఎక్కువ చెమట పట్టకుండా కూడా చూసుకోవాలి పిల్లలకి. చంటి పిల్లలైనా సరే, కొంచెం ఎదిగిన పిల్లలైనా సరే, మరీ చెమట పడుతూ ఉంటే కూడా ఆ చెమట వల్ల కూడా ఇటువంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక చెమట పట్టకుండా చూసుకోవడం. ఒకవేళ చెమట పట్టిందంటే వెంటనే కొంచెం మన గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేయించి కడిగేసి కొంచెం పొడి బట్టతోటి అద్దేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి సబ్బులు అవి కూడా ఈ చంటి పిల్లలకి కానీ కొంచెం చిన్న పిల్లలకి కానీ వాళ్ళకి ఈ సబ్బులు అవి వాడకుండా ఉండటం అనేది చాలా మంచి అలవాటు అవుతుంది. అంటే ఎప్పుడు చూసినా సబ్బులు పెట్టి రుద్దేస్తూ ఉంటే కూడా పైన ఉన్నటువంటి ఆ నూనె భాగం పోతుందన్నమాట. అంటే మన చర్మానికి కొంత నూనె భాగం ఉండి తీరాలి. ఆ ఉండవలసినటువంటిది కనుక పోయినట్టయితే కూడా చర్మానికి రక్షణ తగ్గిపోతుంది. కనుక అలా పదే ఎక్కువ సబ్బులు పెట్టి రుద్దటం అన్నటువంటి అలవాటు తగ్గించేసుకోవాలి. ఆ తర్వాత చర్మానికి నూనె చాలా మంచి టానిక్. ఎందుకంటే ఆయుర్వేద పరంగా చెప్పేటప్పుడు వాత దోషం అని ఒకటి చెప్తూ ఉంటాం మనం. ఈ పాటికి అందరికీ అలవాటు అయిపోయి ఉంటుంది అది. ఈ వాత దోషం అనేటువంటిది మన చర్మం మీద ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ వాత దోషం కనుక అదుపులో లేకపోతే చర్మం డ్రైగా అయిపోవడం, చర్మం డ్రై అయిందంటే కనుక తొందరగా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అలా అవ్వకుండా ఉండడానికి పిల్లలకి ప్రతిరోజు ఒళ్ళంతా నూనె రాసి చక్కగా మసాజ్ చేసి ఆ తర్వాత ఒక అరగంట తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్టయితే చర్మం బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాత దోషం అదుపులో ఉంటుంది. మనం ఆధునిక పరంగా చెప్తున్నట్టయితే ఏంటంటే కొంచెం విటమిన్ ఈ చర్మానికి బాగా అంది చర్మం ఆరోగ్యంగా ఉండడానికి
ఈ నూనె రాసినటువంటి చర్మం ఎప్పుడు కూడా తొందరగా ఇన్ఫెక్షన్లని, ర్యాష్లని రాకుండా రక్షణ ఇస్తుంది కనుక రోజు ఈ నూనె రాసేటువంటి అలవాటు కూడా పిల్లలకి చర్మ వ్యాధులు రాకుండా రక్షించడానికి తోడ్పడుతుంది. పిల్లల్లో చర్మ సమస్యల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో మనం మొట్టమొదటి ఏం తీసుకోబోతున్నాం అంటే కుటజ విత్తనాలు. ఈ కుటజని తెలుగులో కొడసపాల అంటూ ఉంటారు. ఈ కుటజ అనేటువంటిది ఏంటంటే చర్మానికి ఒక మంచి టానిక్ లాగా, తర్వాత పైన వచ్చేటువంటి ఈ ర్యాష్లో వచ్చే దురద కానీ ఇరిటేషన్ కానీ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. కుటజ గింజల్ని చక్కగా చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాలు అందులో ఎప్పుడు కూడా మెత్తటి చూర్ణంలా తయారు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా చిన్నపిల్లల కోసం వాడుతున్నారు కనుక తప్పనిసరిగా చాలా మృదువుగా ఉండేలాగా చూసుకోవాలి. ఒక మంచి తెల్లటి బట్ట తీసుకుని ఈ చూర్ణాలని విడివిడిగా బాగా జల్లించండి. చాలా ఫైన్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సమస్య కోసం మందేస్తే ఆ సమస్య తగ్గాలి తప్ప దాని నుంచి ఇంకొకటి వచ్చేలాగా ఉండకూడదు. అందుకని తప్పనిసరిగా మృదువుగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి కొంచెం గరుగ్గా ఉన్నా సరే పిల్లలకి అనవసరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కుటజ గింజల్ని మెత్తటి చూర్ణం చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడానికి కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాను. ఆ తర్వాత ఈ ఔషధానికి ఏం కావాలంటే అది చెంగల్వ కోస్టు. ఇది చర్మానికి చాలా చాలా మంచి టానిక్ లాగా పనిచేసేటువంటి మూలిక ఇది. ఈ మూలికను కూడా మెత్తటి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని చక్కగా పల్చటి బట్టలో వేసి బాగా జల్లించి మరీ మెత్తగా ఉండేలాగా చూసుకోండి. దీన్ని కూడా సుమారుగా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసి ఇందాక చూర్ణంతో కలిపెడతాను. తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే పసుపు. పసుపును కూడా శుభ్రంగా, అంటే మరి పచ్చి పచ్చిగా తడిగా లేకుండా దాన్ని బాగా ఆరినటువంటి పసుపుని బాగా మెత్తగా చల్లించుకుని వాడాలి. ఈ పసుపు చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం కొంచెం ఔషధానికి కాస్తంత పసుపును తీసి ఇందాక 2 చూర్ణాల్లో కలుపుతాను. ఆ తర్వాత మూలిక తెల్ల ఆవాలు. ఈ తెల్ల ఆవాలు కూడా చర్మం మీద ఏదైనా ర్యాష్ అది వచ్చినట్టయితే దాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఈ ర్యాష్లు అవి కాస్త ఎక్కువగా ఉండి చిన్న చిన్న చర్మ వ్యాధులాగా కొంచెం రసి కారుతూ ఉన్న, చర్మం మందంగా అయిపోయి మరీ రఫ్గా అయినా కూడా ఈ తెల్ల ఆవాలు దానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ తెల్ల ఆవాలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా అలాగే ఇందాకలాగానే తెల్లటి బట్టలో జల్లించి పెట్టుకోండి. ఇది కూడా సుమారుగా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు ఇందాకలాగానే కొద్ది చూర్ణాన్ని తీసి మిగతా 3 చూర్ణాలతోటి కలుపుతాను. ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఔషధానికి కావాల్సినవి మొత్తం ఈ 4 మూలికలే. 4 మూలికల చూర్ణాలు రెడీగా ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుని దీన్ని భద్రపరిచి ఉంచుకోండి. ఎప్పుడైనా పిల్లలకి చిన్న చిన్న ర్యాష్లు వచ్చినా, లేకపోతే చర్మం మీద కొంచెం పెద్దగా ఎగ్జిమా లాంటి సమస్యలు వచ్చినా, లేకపోతే రింగ్వార్మ్ సమస్యలు వచ్చినా, ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఈ చూర్ణం మీకు ఔషధంగా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే, అంటే చర్మం మీద ఎంత భాగం ఎఫెక్ట్ అయి ఉందో, అంటే ఎంత భాగం మీద ర్యాష్ కానీ లేకపోతే చిన్న గడ్డలు కానీ ఏదంటే ఇతర చర్మ వ్యాధులు కానీ ఎంత భాగంలో ఉన్నాయో చూసుకుని దానికి సరిపోయినంత చూర్ణాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు దాంట్లో కొంచెం మజ్జిగని కలుపుకోవాలి. ఇలా మజ్జిగని కూడా కలిపిన తర్వాత అదొక పేస్ట్ లాగా తయారైంది కదా. ఇలాంటి ఈ మిశ్రమాన్ని ఎక్కడెక్కడ ఈ సమస్య ఉందో, అంటే చర్మ సమస్యలు ఉన్నాయో దానిపైన ఒక చక్కటి పల్చటి లేపంలాగా రాసి ఒక అరగంట గంట ఉంచిన తర్వాత కడిగేసుకుంటున్నట్టయితే కనుక పిల్లల్లో ఉన్నటువంటి చర్మ సమస్యల్ని తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు.